మొబైల్ ఫోన్ వెనక్కున్నా. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ధైర్యంగా కనిపించాడు. చాలా సంతోషం. కానీ ప్రభుత్వం ఈ విధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, గట్టిగా పనిచేస్తారో అటువంటి వాళ్ళందరినీ గుర్తించి కేసులు పెట్టడం, కేసు మీద కేసు పెట్టి బయటికి రాకుండా వీలైనంత వరకు చూడటం ఇది సరైన పద్ధతి కాదు. కేసులుంటే అన్నీ ఒకే, ఎందుకంటే సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి, అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి ఇన్ఫర్మేషన్స్. అన్నీ ఒకసారి పెడితే ఒకటేసారి బెయిల్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటు రాకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని